ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనది జీమెయిల్ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. చాలామందికి తెలియదు జీమెయిల్ పాస్వర్డ్ చేంజ్ చేయటం. అందరికీ ఫేస్బుక్ పాస్వర్డ్ వాటి పాస్వర్డ్ తెలుసు, కానీ జీమెయిల్ పాస్వర్డ్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో చాలామందికి తెలియదు. అది ఈరోజు మీకు చూపెట్టబోతున్నాను. ముందుగా మీరు జీమెయిల్ ఓపెన్ చేసి ఇక్కడ మీ మెయిల్ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ నా ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ ఎస్ఆర్ నుంచి చూడాలి. అంటే మీకు ఏ నేమ్ ఉంటుందో అక్కడ ఇక్కడ జీమెయిల్ దగ్గరికి వెళ్ళి మై అకౌంట్ అనేది క్లిక్ చేయాలి. నెట్స్ ఉంటున్నట్లే. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకు సైన్ ఇన్ సెక్యూరిటీ అని ఫస్ట్ ఆప్షన్ చూపిస్తుంది. దాని కిందికి వస్తే సైనింగ్ ఇన్ టు ద గూగుల్, దీన్ని అనేది క్లిక్ చేసుకోవాలి మనం. అండ్ క్లిక్ చేసుకుంటే వేరే ట్యాబ్ ఓపెన్ అయితే వేరే సెట్టింగ్స్. అండ్ ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, పాస్వర్డ్ లాస్ట్ చేంజ్ February 9, 2015 చేంజ్ చేశాను నేను. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చేంజ్ అయిపోతున్నాను మీకోసమని. మీరు క్లిక్ చేస్తే మనం ఇక్కడ మళ్ళీ మన ఓల్డ్ పాస్వర్డ్ అనేది కన్ఫర్మేషన్ అడిగిద్ది అనమాట. చేంజ్ అంటే వేరే వాళ్ళు చేంజ్ చేయకుండా. ఇక్కడ నా ఓల్డ్ పాస్వర్డ్ అనేది టైప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వెంటనే మన న్యూ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. న్యూ పాస్వర్డ్ ఏదో ఒకటి మీరు పెట్టుకోవచ్చు. అండ్ పాస్వర్డ్ అనేది జీమెయిల్కి టఫ్గా పెట్టుకుంటేనే బెస్ట్. ఇక్కడ నేను ఏదో ఒకటి పెడుతున్నాను. అండ్ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ పెట్టాలి. అండ్ చేంజ్ పాస్వర్డ్. ఎస్, యువర్ పాస్వర్డ్ వాస్ చేంజ్ అని వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అనేది పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన యువర్ పాస్వర్డ్ వాస్ చేంజ్ అనేది గెట్ స్టార్టెడ్ అని ఇంకా మనకి జీమెయిల్ అనేది పాస్వర్డ్తో చేంజ్ అయిపోద్ది. అండ్ మీ మొబైల్లో ఎక్కడైనా ఈ జీమెయిల్తో లాగిన్ అయి ఉన్నా మళ్ళీ సైన్ ఇన్ అని అడుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు సపోర్టింగ్ చేయటం వల్ల నేను ఇంత దాకా వచ్చాను. అండ్ మీరు ఇలాంటి వీడియోస్ చాలా కావాలంటే నా కింద రెడ్ బటన్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వైఎస్ఆర్ అండ్ సైనింగ్ ఆఫ్.